2025 మార్చి నెల నుంచి 2026 మార్చి వరకు 125 బైపాస్ ఆపరేషన్లు జీజీహెచ్లో సమర్థవంతంగా నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడారు. జీజీహెచ్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 125 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నో క్రిటికల్ గుండె ఆపరేషన్లు జీజీహెచ్ వైద్య బృందం గుండె ధైర్యంతో సమర్థవంతంగా నిర్వహించి పేషెంట్ల ప్రాణాలు కాపాడారని అన్నారు. గుండె ఆపరేషన్లు సమర్థవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ హరికృష్ణమూర్తి, డాక్టర్ పోలయ్య, డాక్టర్ కుప్పస్వామి, డాక్టర్ యోగి సుందర్రావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఎమీమా ప్రియదర్శిని, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక ముగ్గురు పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాము కూడా. వాళ్ళు చక్కగా ఉన్నారు. ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్ కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోయే విధంగా మా కార్డియో థొరాసిక్ సర్జరీ టీము అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా అనస్థీషియా బృందానికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్కన ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నారు, సిటీవీఎస్ హెచ్ఓడి వారు. వారికి ఇటు పక్కన కుప్పస్వామి గారు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతంగా ఎంసీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జరీ చదువుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రాక్టీస్ చేస్తే చాలా డబ్బు గడించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చే పేదవారికి అత్యద్భుతమైన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో వారి టీం అంతా కూడా పక్కన ఉన్నారు. యోగి సుందర్రావు గారు వారు, అట్లాగే అనస్థీషియా బృందం ఉన్నారు. ఇక్కడ మా అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి పోలయ్య గారి ఆధ్వర్యంలో, ఎమీమా గారి ఆధ్వర్యంలో